ఫ్రెండ్స్, డిజైన్ పేపర్ N22 మేము అందజేసే డిజైన్ పేపర్స్ అనేవి చాలా ఉన్నాయి. దాంట్లో N22 పేపర్ అనేది ఒకటి. ఇది ఓన్గా క్రియేట్ చేశాను నేను ఐడియాతో. దీంట్లో నైస్గా వర్క్ అనేది ఎన్ని రకాలుగా ఆకులు అనేవి కుట్టాలి, అసలు వర్క్ ఎలా చేయాలనేది పూర్తి వివరణ అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి. దానికన్నా ముందు ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మగ్గం ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి. చేయంగానే మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది. ఆ యాప్ కోర్స్ వల్ల చాలామంది వర్క్ షాపులు పెట్టడమే కాకుండా నలుగురికి వర్క్ నేర్పించే స్థాయికి వెళ్ళారు మై డియర్ ఫ్రెండ్స్. చాలామంది ప్రొఫెషనల్గా మారారు. ఈ యాప్లో ఏంటంటే సబ్జెక్ట్ అనేది పూర్తిగా ఉంటుంది. మేము 100% అని ఎందుకు చెప్తున్నాం, ఈ యాప్ ద్వారా వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోగలుగుతారు. దీంట్లో సబ్జెక్ట్ అనేది అలా ఉంది. ప్రతి విషయానికి కూడా సొల్యూషన్ అనేది ఉంది. ప్రతి విషయానికి కూడా డౌట్కి క్లారిటీ అనేది ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ యాప్ గురించి ఒక గొప్ప ఆఫర్ నడుస్తుంది. ఈ ఏదైతే నంబర్ ఉంది చూసారా 90008423, ఆ నంబర్కి కాల్ చేసి వివరాలన్నీ తెలుసుకోండి. మీకు పూర్తి వివరాలు అనేవి చాలా అన్నీ తెలియపరుస్తారు. చూడండి డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే మగ్గం వర్క్ యాప్ గురించి పూర్తిగా తెలుసుకుందాం అనుకునే ఎవరైతే కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో చివర్లో ఈ వీడియో చివర్లో ఒక వీడియో ఉంది, ఖచ్చితంగా చూడండి. ఈ ఆకులు అనేవి చూసారా ఎన్ని రకాలుగా కుట్టవచ్చు. చాలా సింపుల్ థియరీ అనేది ఈ పేపర్ డిజైన్ కుట్టడం జరిగింది. వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, 22 నంబర్ డిజైన్ అనేది కుడుతున్నాం. జాగ్రత్త చూడండి. ఈ డిజైన్ అనేది ఎన్ని రకాలుగా కుట్టవచ్చు అనేది ఈ వీడియో ఉంటుంది. చూడండి, ఫస్ట్ ఆకు అనేది వేద్దాం, ఎలా వేయాలనేది జాగ్రత్త చూడండి. ఈ బీడ్స్ అనేవి కలర్ పోవు, మంచి బీడ్స్ అనేవి తీసుకోండి. చూసారా, ఇలా అనేది క్రాస్ అనేది వేస్తున్నాను. ఇలా అనేది ఒకటి ఇంకోటి తీసుకుని నీట్గా మూడు బీడ్స్ అనేవి వేసుకోండి. ఈ చిన్న డిజైన్ అనమాట. ఇది చాలా చిన్న డిజైన్, చాలా నైస్గా చేయాలి వర్క్ అనేది. ఓకేనా? ఇప్పుడు అనేది ఇక్కడతో ఒక స్టెప్ అనేది అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటో చూపిస్తున్నాను చూడండి. ఇవి మాత్రం జర్దోసి మాత్రం పింక్ వేసుకోండి. ఒకటి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే గోల్డ్ అనేది వేసుకోండి. నెక్స్ట్ అనేది గోల్డ్, ఇది కూడా గోల్డే. వేసిన తర్వాత ఫైనల్లో ఏం చేయండి అంటే 4 వేసుకోండి జర్దోసీలు. చూడండి, ఇలా 4 అనేది వేసుకోండి ఈ జర్దోసీలు అనేవి. అర్థమైంది కదా? వేసిన తర్వాత ముడి అనేది వేసాను. ఓకేనా? ఈ రెండు స్టెప్లు అయ్యాయి. ఇంకో స్టెప్ అనేది చూపిస్తాను చూడండి. ఇది ఇలా అనేది వేసుకోండి. ఏదైతే 3 షుగర్ బీట్స్ అనేవి తీసుకుని వైట్ పూస అనేది ముందు ముడి అనేది ఇలా వేసేసిన తర్వాత నీట్గా పడిపోయింది. చూసారా, ఇది అనేది 3వ స్టెప్. చూడండి, మంచి కలర్ అనేది గోల్డ్ తీసుకోండి. గోల్డ్ అనేది మంచి కలర్ అనేది తీసుకోవాలి. బీట్స్ అనేది ఏదైతే పూస అనేది. ఓకేనా? చూడండి, నీట్గా ఇలా అనేది ఇది వేసుకోండి. ఇది కూడా చాలా స్టాండర్డ్ వర్క్. నేను ఇప్పుడు వేస్తున్నాను చూసారా, ఆ వర్క్ కూడా స్టాండర్డ్ ఎల్లప్పుడూ ఉండిపోతుంది. ఇది కలర్ పోదు, ఇది కలర్ పోదు, ఈ 2 కలర్ పోవు అనమాట. ఓకేనా? చూడండి, ఇది కూడా వేయవచ్చు. ఇది కూడా స్టాండర్డే, పింక్తో వేసుకోవచ్చు చక్కగా. ఇది కూడా ఫుల్ స్టాండర్డే. ఓకేనా? ఈ వర్క్ కూడా చేయవచ్చు. మగ్గం వర్క్ సూదితో ఈ వర్క్ అనేది చేయడం అనేది యాప్లో మగ్గం వర్క్ ఫోల్డర్లోకి 38 క్లాసులకు వెళ్ళండి. మీకు చక్కగా పూర్తి వివరాలు అనేవి ఉంటాయి. దాంట్లో నీట్గా అసలు ఎలా కుట్టాలి ఏంటనేది ట్రిక్తో సహా ఉంటుంది. ఇక ఆ నంబర్ క్లాస్లో ఉంటుంది. ఇలా కూడా వేయవచ్చు. ముంబై సూదులు అనమాట. ఈ సూదుల గురించి మీకు స్పెషాలిటీ చెప్పాలంటే, మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసేవాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయంటే మెయిన్ ఏంటంటే అవి కలకత్తా సూదులు. ఆ సూదుల వల్ల పర్ఫార్మెన్స్ బాగుండదు. కాబట్టి ఈ సూదులే మీకు 100% వర్క్ అనేది. చూడండి, ఇలా అనేది 3 బీట్స్ అనేవి వేరే కలర్ వేసుకోండి. ఎక్కువగా కలర్స్లో మంచి కంపెనీ తీసుకోండి. మామూలు కంపెనీ తీసుకుంటే ఒక్క ఉతుకుకి కలర్స్ అనేవి పోతాయి బీట్స్. చూడండి, ఇవి నైస్ వర్క్ అనమాట. నైస్ అంటే ఆకులు అనేవి చాలా నైస్గా వస్తాయి. ఈ నైస్ ఆకులు అనేవి నీట్గా మీరు వర్క్ అనేది చేసుకోవాలి. ఇలా అనేది వర్క్ అనేది కంప్లీట్గా వేసుకోండి డియర్ ఫ్రెండ్స్. ఇది ఒక రకం. ఇది వెళ్ళి నీట్గా ఇలా అనేది సెంటర్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత 1, 2 ఇలా మధ్యలో వేసేయండి. మధ్యలో జర్దోసీలు అనేవి 2 వేసేయండి. ఇక్కడ అనేది వేసాను కదా. వేసేసిన తర్వాత ఏం చేయాలి, తర్వాత అనేవి పైన పైన రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ అనేది ఎండ్ చేసేయండి. చూడండి, 2 బీట్సే వేయండి. వేయంగానే ఇది సరిపోతుంది. కింద 2 బీట్సే వేయాలి. చూడండి ఎలా ఉందో. నెక్స్ట్ చూద్దాం.
చూడండి ఇక్కడ అనేది ఒక చమ్కీ అనేది వేసుకోండి ముందు. వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒక కుట్టు అనేది ఇలా వేసిన తర్వాత, చైన్ అనేది కుట్టిన తర్వాత, చమ్కీ వేసిన తర్వాత ఇలా అనేది కిందకి వేయండి. వేసిన తర్వాత ఇక్కడ ముడి వేసేయండి, ఎందుకంటే ఫినిషింగ్ బాగా రావాలి కదా, అందుకని. ఇప్పుడు ముడి వేసిన తర్వాత ఇప్పుడు వర్క్, ఈ వర్క్ అనేది చూసారా, ఇలా అనేది ఒక లైన్ అనేది ఇలా వేసుకోండి. ఇలా అనేది వేసేయండి. వేసేసి రెండు అనేవి అడ్డంగా వేసేయాలి. వేయంగానే ఏమైందంటే చమ్కీని బయటికి రాకుండా పట్టుకుంటుంది అనమాట. అది ఆ వర్క్ అనేది వేయాలి. ఇది లగ్జరీ వర్కుల్లో ఒక వర్క్. చూడండి ఇలా అనేది నీట్గా 3 చమ్కీలు అనేవి వేస్తారో లేకపోతే 4 చమ్కీలు వేస్తారో, కానీ దగ్గరగా చిన్న ఆకులా వేయాలి. ఓకేనా? ఇలా అనేది కంప్లీట్ అయింది చూసారా. ఇది ఒక రకం. చూడండి ఇది కూడా ఒక రకం అనమాట. చమ్కీ ముత్యం అనేది వేసి బీట్స్ అనేది వెనకాల వేసేయండి. ఇది కూడా ఒక రకం ఆకు. ఓకేనా? చూడండి ఇది కూడా ఒక రకం అనమాట. ఎలా అంటే బీట్స్ అనేవి వేసుకుని నీట్గా మీరు 2 జర్దోసిలు కింద వేసేయండి. ఇది కూడా ఒక రకం. ఓకేనా? చూడండి జాగ్రత్తగా ఇక్కడ ఏదైతే ఒక ఆకు ఉంది చూసారా, ఆకుని ఏం చేయండి అంటే డైరెక్ట్గా ఇలా ముందు కుట్టండి. ఇలా అవుట్లైన్ అనేది కుట్టండి. కుట్టిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ అనేది ఇలా వెనక్కి వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత ఏం చేయాలి, ఈ అవుట్లైన్కి లోపలికి రావాలి. అర్థమైంది కదా? ఈ లోపలికి అనేది ఇలా అని చేసి నీట్గా స్టార్టింగ్ అనేది ఈ లోడింగ్ అనేది చేయండి. 1 2 చూసారా, 1 2 నీట్గా చేసుకుంటూ వెళ్ళాలి. 1 2 ఇలా అనేది లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్తే మీకు ఫైనల్లో ఈ ఏదైతే ఈ షేప్ ఉంది చూసారా, ఆ ఫైనల్ షేప్ అనేది ఎక్కడ ఎలా వచ్చింది అనేది అవుట్లైన్ లోపలే రావాలి. అర్థం చేసుకోండి డియర్ ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇక్కడ చూడండి లోపలే రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇలా 1 2 మీకు ఎన్ని రకాల ఆకులు కావాలంటే ఏ ఆకు మీకు తొందరగా వర్క్ అవుతుందంటే అదే వేసుకోండి. ఇది ఎక్సలెంట్ డిజైన్. ఇది ఏదైతే 22 అనేది మేము ఓన్గా క్రియేట్ చేసి తయారు చేసిన డిజైన్ ఇది. ఇలా అనేది వేసుకోండి. వేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఫైనల్గా ఈ ఆకు అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది ఈ వర్క్ ఎలా వచ్చిందో. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక ఈ ఆకు కంప్లీట్ అయినాక చూద్దాం. సేమ్ ఇలాగే ఈ సిచ్యువేషన్ వెళ్ళండి. ఇటు 2 చివర్లో ఒక 2 కుట్ల మీదే ఆధారపడి ఉంది లోడింగ్. ఇది మీకు తెలుసు కదా, ఖచ్చితంగా నేను ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. ఇలాగే మీరు లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోండి. చూడండి జాగ్రత్తగా ఇక్కడ దారాలతో నేను 2 దారాలతో అనేది వర్క్ అనేది చేస్తున్నాను. నీట్గా ఫినిషింగ్ అనేది ఈ షేపులు అనేవి తిప్పాలన్నమాట. ఈ ఆకుకి షేప్ తిప్పడమే మంచి లుక్. మీరు అర్థం చేసుకోండి డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ అనేది ఈ లుక్ మాత్రం పోనివ్వమాకండి మీరు. ఈ షేప్ చూడండి, ఈ షేప్ అనేది ఎలా తిప్పుతున్నాను చూసారా. ఈ షేప్ అనేది మెయిన్ అనమాట. ఈ షేప్ కూడా నీట్గా తయారు చేసుకుని మీరు తిప్పడంలోనే చాలా నీట్గా ఫినిషింగ్గా తీసుకోండి. ఈ వర్క్ అనేది ఫినిషింగ్ మీదే ఆధారపడి ఉంటుంది. చాలా ఎక్సలెంట్గా వర్క్ రావాలంటే ఖచ్చితంగా మీరు షేపులు అనేవి నీట్గా తిప్పండి మై డియర్ ఫ్రెండ్స్. గమనించండి. ఓకేనా? ఈ షేపులన్నీ తిప్పేసిన తర్వాత అవుట్లైన్ కుట్టేసిన తర్వాత కొంచెం లోపలికి వచ్చి ముడి అనేది వేసేయండి. ఇప్పుడు ఇది కంప్లీట్ అయింది చూడండి. చూడండి నీట్గా చూడండి జాగ్రత్తగా. ఇక్కడ అనేది ఇలా వేసిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ ఇంకోటి వెళ్ళాను అనమాట. చూడండి ఇలా అనేది వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకటి వచ్చాను అనమాట. మళ్ళీ ఏం చేయాలి మీరు, సేమ్ సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ చమ్కీ వేసుకోవాలి. చూడండి సేమ్ అనేది వేసుకున్న తర్వాత ఒక కుట్టు అనేది ఇక్కడ కుట్టండి. ఇంకోటి ఒక బీట్స్ అనేది వేసుకోండి. ఏం కానీ చూసారా ఫిట్ అయిపోయింది. ఫిట్ అవ్వగానే మళ్ళీ ఏం చేస్తారు, ఇక్కడ అనేది ఇంకోటి చూడండి షుగర్ బీట్స్తోని ఇలా 3 అనేవి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూడండి ఇక్కడ అనేది చమ్కీతో వచ్చేయాలి. ఎలా, ఇక్కడ చివర్లో చూడండి ఈ చమ్కీలు అనేవి ఈ చివర్లో వచ్చేయాలి. ఎలా వచ్చాలంటే ఇక్కడ మీకు ఈ ఇరుకు అనేది రాకుండా పైకి వెళ్ళి వేసేయండి. వేసేయంగానే 6 అనేవి ఇటువైపు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఏమైందంటే చమ్కీలు అనేవి చూసారు కదా. ఇప్పుడు చూడండి 5 రావాలి చివర్లో. వచ్చిన తర్వాత దీని పైకి ఇలా వెళ్ళిపోండి. ఇలాగే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ సేమ్ సిచ్యువేషన్ చూడండి. సేమ్ సిచ్యువేషన్ ఇటువైపు ఎలా వచ్చిందో అలాగే రావాలి, కానీ మధ్యలో గ్యాప్ రావాలి. అది గమనించండి. చూడండి డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మాట అనేది గమనించండి. ఏంటంటే మీకు అలవాటు లేదు కాబట్టి మీకు అలా ఉంది. కానీ చూడండి ఫ్రెండ్స్, ఏదైతే జర్దోసి అనేది ఆ సిల్క్ థ్రెడ్ అనేది ఒకే టైం అనేది పడుతుందన్నమాట. ఏదైతే మేము అందజేసే హై క్వాలిటీ సూదుల్లో సింగిల్ దారం సూదితో కుట్టినా కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆ టైం అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయగలరు. అంటే రెండింటికి ఒకే టైం పడుతుంది. చైన్ స్టిచ్ కుట్టాలన్నా, అవుట్ లైన్ జర్దోసి కుట్టాలన్నా. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదైతే జర్దోసి చూసారా, కొంచెం కుట్లు అనేవి పెద్దవి వేయడం వల్ల చైన్ స్టిచ్ అనేది దగ్గరికి వేస్తాం కాబట్టి అది టైం కొంచెం రెండింటికి సమానంగా వస్తుందన్నమాట. ఎందుకు 2 ఒకేలా టైం అనేది వెళ్ళిద్ది.
ఇవి కొంచెం చూడండి, ఇక్కడ చూడండి, 2 టాకాలు అనేవి కొంచెం దూరం దూరం ఉన్నాయి. చైన్ సిస్ట్ అంటే ఏం చేస్తారు, దగ్గర వేస్తారు. అందువల్లే రెండింటికి డిఫరెంట్ అనమాట. ఓకేనా, 2 ఒకేలా ఉంటాయి. టైం టేకింగ్ ఒకటే. దానికన్నా మీరు ఈ జర్దోసి వేయడం వల్ల చాలా చాలా కాస్ట్లీ వర్క్ అనేది అయిపోతుంది, లగ్జరీ వర్క్ అయిపోతుంది, రేట్ కూడా డబల్ అయిపోతుంది అనమాట. అంటే టైం ఒకటే కానీ రేట్ పెరుగు. చూడండి, ఇలా అనేది ఏదైతే అక్కడ ఉన్నాయి చూసారా, అలా ఏదైతే ఉన్నాయో అలా చూడండి. ఏదైతే బీట్స్ అనేది కూడా మీకు సూది అనేది సన్నగా ఉండి వర్క్ అనేది కావాలంటే ఒకసారి బీట్స్ లైన్తో కుట్టేయండి. ఇలా అనేది చాలా కాస్ట్లీ వర్క్ అనేది అయిపోతుంది. ఏది బీట్స్తో మీరు నేను చెప్పినట్లుగా వర్క్ అనేది చేసేయండి. ఓకేనా, మీరే చూస్తారు ఈ ఎంత కాస్ట్లీ వర్క్ లాగా కనిపించిద్దో బీట్స్తో అవుట్లైన్లు కుట్టేస్తే. ఓకేనా, చూడండి, ఇలా అనేది ప్రతిదీ కూడా ఇలాంటి ఏదైతే ఉన్నాయో బీట్స్ వేసుకోవడం కానీ కాకపోతే ఒక పూస పెట్టి జర్దోసి వేసుకోండి. ఇలా ఇక్కడ ఏంటంటే బీట్స్ అనేవి కంపల్సరీగా మీరు కుట్టినప్పుడు అవుట్లైన్ అనేది థ్రెడ్ కానీ జరీ కానీ వేసుకోవాల్సిందే. అది ఒక పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు చాలామంది ఏం చేస్తారంటే బీట్స్ అనేవి అవుట్లైన్ కుట్టేవచ్చుగా దాని చుట్టూ అంటే ఆ నైస్ వర్క్ అనేది పోతుంది. దయచేసి ఇలా అనేది ఆకులు అనేవి చూడండి, నేను కుడుతున్నాను చూడండి, జాగ్రత్తగా గమనించి. ఇలా అనేది షేపులు అనేవి వేరే కలర్స్ మీ 4 కలర్స్ అయినా కుట్టుకోండి, ప్రాబ్లం లేదు. కానీ ఈ బీట్స్ వేసినప్పుడు సన్న వర్క్లో కంపల్సరీగా అవుట్లైనే రావాలి. దాని చుట్టూ మళ్ళీ బీట్స్ వేద్దాం అనుకుంటే ఈ వర్క్ అంతా చెడిపోతుంది. గమనించారు కదా, ఈ నైస్ వర్క్ అనేది వచ్చేటప్పటికి కంపల్సరీగా మీరు అవుట్లైన్ మాత్రమే వెయ్యండి. దయచేసి మళ్ళీ ఈ బీట్స్ అనేవి కలపొద్దు. కదిపితే మళ్ళీ టైం అనేది మీకు అంటే ఫినిషింగ్ అనేది పోతుంది, నైస్ ఫినిషింగ్ అనేది పోతుంది. ఇంకో రకం అనేది ఏంటంటే ఇలా ఇది కూడా వేసుకోవచ్చు, థ్రెడ్ వర్క్ అనేది కూడా వేసుకోవచ్చు. థ్రెడ్ వర్క్ కూడా తొందరగా అయిపోతుంది వర్క్ అనేది. అయినప్పటికీ కూడా మీకు ఈ వర్క్లో జర్దోసి అనేది కుట్టేయవచ్చు. అక్కడక్కడ ఒక కుట్టు అనేది వేసుకుంటూ పెద్ద కుట్లు నీట్గా వేసుకుంటూ వెళ్తే ఈ టైంలోనే అది కూడా అయిపోతుంది అనమాట వర్క్ అనేది. అర్థమైంది కదా మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పిన ప్రశ్న ఏదైతే విషయం అనేది అంటే జర్దోసి అనేది ఇలా కుట్టారు కదా, ఈ జర్దోసి టైంలో కూడా ఈ జర్దోసి కుట్టేయవచ్చు. కానీ ఇదే లగ్జరీ వరకు హై రేంజ్ వరకు రేట్ ఎక్కువ, కాస్ట్లీ. టైం 2 సమానమే పడతాయి. చూడండి ఇక్కడ నేను చైన్ చూసారా, కుట్టి వెళ్ళేటప్పుడు కూడా మీరు ఇక్కడ దాకా వెళ్ళిపోతారు. అంటే టైం రెండింటికి సేమే. ఆ విషయం గమనించండి, ఎందుకంటే ఈ ట్రిక్ అనేది మీకు అర్థం అవ్వాలి. చూసారా, నేను కుట్టుకుని ఆ లోపల పైకి వెళ్ళి షేప్ తిప్పుకుని మళ్ళీ వెనక్కి ఆకు కిందకి వచ్చే లోపలే మీరు ఆకు కుట్టేసి ఉంటారు జర్దోసిలో. ఆ టైం అనేది సేమ్ మెయింటైన్ అవుతుందన్నమాట రెండిట్లో. ఒక విషయం అనేది గమనించండి మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు తెలియాలి కదా ప్రతి విషయం కూడా. మీకు చక్కగా డబల్ లైన్ అనేది వేసుకోండి, డబల్ అవుట్లైన్ అనేది వేసుకోండి. ప్రతి దానికి కూడా దగ్గరికి వేసుకోండి, ఆ నైస్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారా, నేను ఇలా అనేది వెళ్ళాను, డబల్ అవుట్లైన్ అనేది కన్ఫామ్గా యూజ్ చేయండి. దాని రిజల్ట్ ఏంటో మీకు కుట్టిన తర్వాత తెలిసిద్ది. జాగ్రత్త చూడండి, ఇలా అనేది పైకి వెళ్ళిపోండి. ఇలా ఆ షేప్ అనేది నీట్గా తిప్పుకుంటూ నీట్గా కావాల్సిన పద్ధతిలో ఆ షేప్ అనేది తిప్పుకుంటూ కిందకి పైనకి నీట్గా ఇలా తీసుకుంటూ రండి. ఆకు అవుట్లైన్ ఏదైతే ఉందో ఆ అవుట్లైన్కే రావాలి కరెక్ట్గా వర్క్ అనేది. బయటికి వెళ్ళినా మళ్ళీ ఫినిషింగ్ అనేది వేస్ట్ అయిపోతుంది ఈ పేపర్లో. అది గమనించండి డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫైనల్గా చూడండి, ఇలా డబల్ అవుట్లైన్ రావడం వల్ల వర్క్ అనేది ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా అనేది డబల్ అవుట్లైన్ అనేది వెళ్ళిపోగానే మళ్ళీ రివర్స్ అనేది వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ దాన్ని ఆనిచ్చి వెళ్ళిపోండి. ఇలా కిందకి వెళ్ళిపోతే ఇది చాలా ఎక్సలెంట్ వర్క్గా ఉండిపోతుంది. డబల్ అనేది కంపల్సరీ కుట్టండి ఈ వర్క్కి. ఓకేనా డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఇక్కడ ఇది అనేది కూడా సేమ్ అనేది కలర్ అనేది యూజ్ చేయవచ్చు, ఒకటే కలర్ అనేది యూజ్ చేయవచ్చు. చేసిన తర్వాత ఇలా అనేది అవుట్లైన్ అనేది ఫినిషింగ్ రావాలి, నైస్గా రావాలి. ఏదైతే ఆకులు ఉన్నాయో అవి ఖచ్చితంగా రావాలి. మీకు ఒక విషయం అనేది అర్థమైంది, ఈ చైన్ సిస్ట్ కన్నా జర్దోసి ఒక సింగిల్ లైన్ అనేది టైం 2 ఒకేలా పడతాయి అనే విషయం మీకు అర్థమైంది కదా. అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ వీడియోలో మీకు తెలియాలని చెప్పి ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఏదైతే ఈ పేపర్ ఉంది కదా 22 పేపర్ అనేది ఖచ్చితంగా మీకు ఏ రకం కావాలో చేసుకోండి. ఇప్పుడు నేను కుడుతున్నాను అవుట్లైన్ జర్దోసి ముత్యం వచ్చి, ఇది స్టాండర్డ్ వర్క్ అనమాట. ఇది కుట్టుకోండి చాలు, ఇది ఒకటి కుట్టుకోండి. మీకు చివర్లో ఇవి జర్కన్స్ పెట్టినాగానే ఎలా ఉంటాయో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫైనల్గా ఈ వర్క్ అనేది అయిపోయింది. ఈ వర్క్ అయిపోయింగానే మీకు చివరిగా ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ అనేది అయిపోయింది వర్క్ అనేది. ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది కదా, ఇన్ని రకాల వర్క్ అనేది కుట్టొచ్చు. ఇక్కడ జర్కన్ అనేది కుట్టాను అనమాట. ఏదైతే ఆకులు ఉన్నాయి చూసారా, ఆ ఆకుల్లో జర్కన్స్ అనేది కుట్టాను. ఇక్కడ చూడండి, ఈ ఆకులో కూడా జర్కన్స్ అనేది అంటించాను పైన ఉన్న ఒక ఆకుని.
ఇలా అనేది జర్కన్స్ అంటించుకోవచ్చు సెంటర్లో ఆ ప్లేస్ అనేది. తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి ఒకటి, ఇక్కడ ఏదైతే ఈ థ్రెడ్ ఆకు కూడా, ఈ థ్రెడ్ వర్క్ చేసిన ఆకు కూడా జర్కన్ అనేది కుట్టొచ్చు కంపల్సరీగా. చూశారు కదా మై డియర్ ఫ్రెండ్స్, వర్క్ అనేది కంప్లీట్ అయింది. ఇలా అనేది ఎన్నో రకాల వర్క్స్ అనేవి చేసుకోవచ్చు. సింపుల్గా చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు మీరు. నేను ఎందుకు ఇన్ని రకాలు చూపించానంటే, ఇన్ని రకాల్లో ఏదైనా ఒక ఆప్షన్ అనేది ఎంచుకొని చేసుకోండి చక్కగా. హై ఎవ్రీవన్, లో ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి. ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని, సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ, అంటే అసలు ఏమీ రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది, మేము ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు. మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్స్ అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది. చాలామంది అసలు ఏమీ రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కుట్టడం జరుగుతుంది. మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది. చాలామంది ఓన్గా షాపులు కూడా, అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది. ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి. మీకు ఈ వర్క్ వస్తుందో రాదో అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి. 100కి 100% వస్తుంది. ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు 24 గంటలు ఆన్లోనే ఉంటాయి. ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే, మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, ఎన్నిసార్లైనా కాల్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి. సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే, మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి, ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది. సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు, అంటే అసలు ఏమి రాని వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా మేము పెట్టడం జరిగింది. కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం మీకు 100% వస్తుందని. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, మా యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఎప్పుడు మా ఫోన్ నెంబర్లు ఆన్లైన్ ఉంటాయి. మీకు ఎటువంటి సందేహం వచ్చినా, ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగొచ్చు. సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైస్ ఎంత అంటే, ప్రైస్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైస్ అండి. బయట చాలామంది వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి. మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు 3 నెలలకి కలిపి 599 రూపాయలండి. 3 నెలలకి కలిపి 599 రూపాయలు. ఇక మగ్గం వర్క్ అంటారా, మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి. 3 నెలలు కావాలా, 4, 5, 6 సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి. మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు మేము ఇది పెట్టడం జరిగింది. కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు. దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు. సో మీరు కూడా ఈ వర్క్ తీసుకుని చూడండి. మీరు బయట వేల పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు. అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి. సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది. అయితే చాలామంది అడుగుతుంటారు, సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి, మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో, మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది. ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటాయి. ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి. అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి. మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది. సో అర్థమైంది కదా, మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి. మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము. ఇక మీకు ఎటువంటి సందేహాలు చూడండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏదైతే ఫోన్లోకి ప్లే స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి. చేయంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది. చూసారా, మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, అది మగ్గం వర్క్ యాప్ అనమాట. దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తాను ఈ వీడియోలో. చక్కగా మై కోర్స్లోకి వెళ్ళి వ్యూ కోర్స్లోకి వెళ్ళండి. యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఆల్ క్లాసెస్ అనేవి చూడి ఒక ఫోల్డర్ అనేది ఉంది. తర్వాత డౌట్స్ అని, తర్వాత జర్దోసి, తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్, తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట. తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయన్నమాట. ప్రాక్టీస్ వీడియోసు, డెమో వీడియో, ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి, ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి. నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి, కట్ వర్క్, అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్స్ అనేవి ఉన్నాయి. దీంట్లో క్లాసులు చూడండి, ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అని దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి.
ఇవి 39 క్లాసెస్ ఉన్నాయి. ఈ 39 క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్. ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి. ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్, దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతిదీ కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము. ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది. మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి. చూడండి డియర్ ఫ్రెండ్ జాగ్రత్తగా. ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా. పైన జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి, జర్దోసి కుట్టడం ఎందుకు రాదు, అసలు జర్దోసి ఎలా, ఏ కారణాలు ఉన్నాయి అన్నమాట. జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి, ప్రతిదీ కూడా వీడియోస్ అన్నీ పొందపరిచి ఉన్నాయన్నమాట ఈ జర్దోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా. జర్దోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికీ కూడా జర్దోసి అనేది ఎవరికి చాలామంది నేర్చుకోలేదు. మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జర్దోసి అనేది ఎవరు నేర్పించలేదు పూర్తిగా అనేది. అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు. ఖచ్చితంగా ఏంటంటే జర్దోసి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి. ఇక్కడ చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది. దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది. దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం 6 అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి. సూదుల గురించే, సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ, సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్, సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతిదీ కూడా మీకు పొందపరిచి ఉన్నాయి. బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారా అటుపక్క. ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతిదీ కూడా దాంట్లో పొందపరిచి ఉన్నామన్నమాట. చక్కగా డౌట్స్ వీడియోస్ కూడా చూడండి, ప్రతిదీ కూడా దీంట్లో ఉన్నాయి. దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది 100% నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి 100% వస్తారు మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట. ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.